ఇక్కడ చూడండి. హియర్ కమ్స్ ది హోంవర్క్ క్వెషన్. నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఏ ఇంటర్సెక్షన్ బి ఆప్షన్స్‌లో చూస్ చేసుకోమని చెప్పాను. హలో క్లాస్. ఇవాళ మనం ఎక్సర్సైజ్ 2.2లో సెకండ్ క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం. క్వెషన్ ఏంటి? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 to 4 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5. అసలు ఈ సింబల్ 5 అంటే ఏంటి? నల్ సెట్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకేనా? అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. ఓకే. వాట్ డిడ్ యూ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్ అంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కనుక్కోవడానికి నేను వెన్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఇది ఏ సెట్, అలాగే ఇది ఏ సెట్. ఇప్పుడు మీరిక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. ఇక్కడ ఎందుకు నేను ఇలా 2 ఏ సెట్సే తీసుకున్నాను అంటే, ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి సేమ్ ఏ సెట్‌ని ఇంకోసారి ఉంది అని ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఈ ఏ సెట్‌లో 0-4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఏ సెట్‌లో కూడా 0-4 ఎలిమెంట్సే ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఈ ఇంటర్సెక్షన్ పార్ట్‌లో ఏమొస్తది? 0-4 అంతేనా? అంతే కదా! ఇక్కడ చూడండి, మీకు ఏ ఇంటర్సెక్షన్ ఏకి ఆన్సర్ దొరికేసింది. ఏంటది? 0-4. ఓకే. ఏ ఇంటర్సెక్షన్ ఏ అయితే కనుక్కున్నాం. ఏ ఇంటర్సెక్షన్ నల్ ఏంటక్క అని మీరు అడిగితే, ఇప్పుడు చూడండి, ఒక నల్ సెట్ అనుకోవాలి. నల్ సెట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంప్టీ. ఏం లేదు కదా! సో, ఇక్కడ మీరు చూడండి, ఏ ఇంటర్సెక్షన్ నల్ కోసం నేను వెన్ డయాగ్రామ్ గీస్తాను. ఇదేమో ఏ సెట్, ఇదేమో నల్ సెట్. ఓకేనా? ఇప్పుడు ఏ సెట్‌లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 0-4 అంతేనా? నల్ సెట్‌లో అసలు ఏం ఎలిమెంట్స్ ఉండవు. అంతే కదా! నల్ సెట్ ఈజ్ ఆల్వేస్ ఎంప్టీ. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ నల్ ఏరియా చూడండి, ఏముంది? ఎంప్టీ. అంటే ఏ ఎలిమెంట్స్ లేవు. ఎందుకు అంటే నల్ సెట్ అనేది ఎంప్టీ సెట్. సో, నల్ సెట్‌కి ఇంకా మన ఏ సెట్‌కి కామన్‌గా ఏ ఎలిమెంట్స్ లేవు. అందుకే ఈ ఇంటర్సెక్షన్ ఏరియా అనేది ఎంప్టీగా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాము? ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్ మనకేమిచ్చింది? నల్ సెట్ ఇచ్చింది. అంతే కదా! అంటే ఏమీ లేవు. సో, నల్ ఆన్సర్. ఏం అబ్జర్వ్ చేసాం ఇక్కడ అంటే, ఎప్పుడైనా ఒక సెట్‌ని నల్ సెట్‌తోని ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఏ కామన్ ఎలిమెంట్స్ ఉండవు. నల్ సెట్టే వస్తది. అలాగే మీరు గమనిస్తే ఏ ఇంటర్సెక్షన్ ఏ మనకేమిచ్చింది? 0-4 అనేది ఏ సెట్టే కదా! ఇక్కడ చూడండి. ఏ ఇంటర్సెక్షన్ ఏ మనకు 0-4 ఇచ్చింది. అంటే ఏ సెట్టే ఇచ్చింది. ఇవే మన 2 మెయిన్ అబ్జర్వేషన్స్ అన్నమాట. ఏ ఇంటర్సెక్షన్ నల్ ఆల్వేస్ రిజల్ట్స్ టు నల్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ మనకెప్పుడు ఏనే ఇస్తుంది. ఇక్కడ హైలైట్ చేశాను చూడండి. ఇవే మనం అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ అబ్జర్వేషన్స్ అన్నమాట. అర్థమైందా? అర్థమైతే హోంవర్క్ క్వెషన్ సాల్వ్ చేస్తారా మరి? ఇక్కడ చూడండి. హియర్ కమ్స్ ది హోంవర్క్ క్వెషన్. నేను మీకు ఏ సెట్ ఇచ్చాను, బి సెట్ ఇచ్చాను. ఏ ఇంటర్సెక్షన్ బి ఆప్షన్స్‌లో చూస్ చేసుకోమని చెప్పాను. సో, ఈ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అది కరెక్ట్ ఆన్సరో, రాంగ్ ఆన్సరో అని చెప్పేసి. అలాగే మీకు ఒకవేళ డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ క్వెషన్‌లో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. అది మాకు చాలా మంచిగా అనిపిస్తది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.